హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, అందరికీ అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక్కడైతే మృదుల్ వాళ్ళ స్కూల్లో చాలా గ్రాండ్గా చేశారనమాట యోగా సెలబ్రేషన్స్. అయితే ఇక్కడైతే మనకి చీఫ్ గెస్ట్స్ కూడా వచ్చేసారండి. స్కూల్ ఫ్యాకల్టీ అంతా కూడా ఒక గ్రాండ్ వెల్కమ్తో అయితే వాళ్ళకి ఘన స్వాగతం పలికారనమాట. మనకైతే ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ కూడా వచ్చారండి. మనమైతే ఎవ్రీ ఇయర్ జూన్ 21 అయితే ఈ ఇంటర్నేషనల్ యోగా డే అయితే జరుపుకుంటున్నాం అనమాట. మన భారతదేశ యువతర ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అయితే యోగా ప్రయోజనాలను నొక్కి చెబుతూ ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఈ ఆలోచన ప్రతిపాదించారంట. 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోనాలని చెప్పైతే ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన అయితే చేశారంట. ఈ తీర్మానానికైతే 193 ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల్లో 175 మంది అయితే మద్దతు ఇచ్చారంటండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున అయితే మనం ఈ యోగా దినోత్సవం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శరీరంను మనస్సును ఏకం చేసుకోవడం అండి. 20వ శతాబ్దంలో యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందంటండి. స్వామి వివేకానంద మరియు బికేఎస్ అయ్యంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులైతే యోగాను పశ్చిమ దేశాలకైతే వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారంట. యోగా భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం ఉద్భవించిందంటండి. ఇది శారీరక భంగిమలు, శ్వాసం వ్యాయామాలు మరియు ధ్యానాన్ని మిళితం చేస్తుందంట. ఋగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను ప్రస్తావించాయంటండి. శతాబ్దాలుగా ఇది వివిధ సాంప్రదాయాలు మరియు ఆలోచనల ద్వారా పుట్టుకొచ్చింది లేదా అభివృద్ధి చెందిందని అయితే చెప్పుకోవచ్చు. నేడు లక్షలాది మంది అయితే యోగాను దాని శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అయితే అభ్యసిస్తున్నారంటండి. ఇంకా ఈ తరం పిల్లలకైతే ఖచ్చితంగా మనం యోగా నేర్పించాలండి, ఎందుకంటే వాళ్ళకి అస్సలు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్లేదు. ఇంకా ఇక్కడైతే కొంతమంది పిల్లలు చాలా చక్కగా అయితే యాక్టివిటీస్ అవి చేశారనమాట. మీరు కూడా చూసేద్దరు పదండి. సో చూసారు కదండి, పిల్లలు అసలు ఎంత యాక్టివ్గా చేశారో. ఇంకా ఇక్కడైతే పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా చీఫ్ గెస్ట్తో ఒక ఫోటో అయితే దిగేశారు. ఇంకా తర్వాత అయితే కొన్ని యాక్టివిటీస్ పిల్లలతో చేయించారు. ఇక్కడ ఇంకా రేష్విక కూడా వాళ్ళతో యాడ్ అయిపోయిందనమాట. ఇప్పటి నుంచే తను కూడా యోగా నేర్చుకుంటోంది. ఇక్కడైతే పిల్లలతో పాటు చీఫ్ గెస్ట్స్ కూడా చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారండి. ఇంకా యోగా అంతా కంప్లీట్ అయిపోయాక అయితే చీఫ్ గెస్ట్లని స్టేజ్ మీదకి పిలిచారు. వాళ్ళ స్పీచెస్ కూడా ఇచ్చారనమాట. చాలా వాల్యుబుల్ స్పీచెస్ ఇచ్చారండి అందరూ కూడా. స్కూల్ ఫ్యాకల్టీ అందరూ కూడా చీఫ్ గెస్ట్స్కి అయితే బొకేస్తో సత్కరించారండి.
ఇంకా ఇక్కడైతే ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా గెస్టులు కూడా వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళకైతే స్టాఫ్ అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. ఇంకా ఇదంతా అయిపోయాక అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు. ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే పిల్లలకు కూడా వాళ్ళ మ్యాట్స్ని వాళ్ళనే ఫోల్డ్ చేసేసుకోమన్నారనమాట. ఇంకా అవన్నీ అయితే ఇక్కడ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఇంకా తర్వాత స్టాఫ్ అందరూ కూడా వాటిని కలెక్ట్ చేసేసుకుంటారంట. ఇంకా అందరూ వెళ్ళిపోతుంటే మృదుల్ అయితే ఇక్కడ వాళ్ళ సీనియర్స్కి అయితే హెల్ప్ చేస్తున్నాడు కవర్స్లో పెట్టడానికి అయితే మ్యాట్స్ అవిని. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి స్టూడెంట్ కూడా అలా నేర్చుకోవాలండి. ఎవరు మ్యాట్స్ వాళ్ళు ఫోల్డ్ చేసేసి పెట్టేస్తే కొంచెం ఫ్యాకల్టీకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే పిల్లలు మెస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడైతే టిఫిన్స్ అవి ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడైతే మృదుల్ వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ పేరెంట్స్కి కూడా పెడుతున్నారని చెప్పి అయితే మేము కూడా తీసుకోవడానికి వెళ్ళామండి. ఇంకా రేష్విక అయితే వాళ్ళ డాడీ దగ్గరే ఉండిపోయింది. ఇంకా మేము కూడా టిఫిన్స్ అవి తీసేసుకుని అయితే మృదుల్ వాళ్ళ మెస్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో చాలా నీట్గా ఉందండి. హైజీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు మెస్ అంతా. సో ఇంకా ఇక్కడైతే నలుగురం కూర్చుని తినేసాము. తర్వాత అయితే మృదుల్ మా కోసం అయితే టీ తీసుకొస్తున్నాడు అనమాట. మా స్కూల్లో చాలా బాగుంటుంది మమ్మీ టీ, సో తీసుకొస్తా మీ ఇద్దరికి అని చెప్పి అయితే వెళ్ళాడు. సో సరే అని చెప్పి అయితే తీసుకురమ్మన్నాము. చూసారా చిన్న గ్లాసెస్ పట్టుకోలేకైతే వాడు పెద్ద పెద్ద గ్లాసెస్లో తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడైతే ఆర్మీ వాళ్ళతో ఒక చిన్న పిక్ దిగాడు. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఎంత బాగా ఆడుకున్నారంటే నాకైతే మొత్తం నా కాలేజ్ డేస్ స్కూల్ డేస్ గుర్తొచ్చాయండి. చాలా మిస్ అవుతున్నాను మా ఫ్రెండ్స్ని అయితే. నేను ఇలాంటివి చూసినప్పుడు ఇంకా గుర్తొస్తారనమాట ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అయిపోయింది ఇక్కడ ప్రోగ్రామ్ అంతా. మేమైతే చాలా లేట్గా వెళ్ళామండి. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట. మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయితే ఉన్నాము. ఎందుకంటే మృదుల్ కొన్ని డ్యాన్సెస్ వేస్తా అన్నాడు. సరే అని చెప్పి మనం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే ఇంకా వాడికి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అయితే తీసాము. ఇంకా ఇక్కడైతే రేష్విక ఎంత క్యూట్గా వాళ్ళ డాడీని అడుగుతుందో చూడండి మీరే. చూసారా ఎంత క్యూట్గా అడిగిందో జారెడ్ బల్లా అని చెప్పి. ఇంకా అంత క్యూట్గా అడిగితే అసలు ఏ ఫాదర్ అయినా ఒప్పుకోకుండా ఎలా ఉంటారండి. ఇంకా సరే అని చెప్పి అయితే మేము మళ్ళీ ఇక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేయాల్సి వచ్చేసింది. ఇంకా ముగ్గురు చాలా బాగా ఆడుకున్నారనమాట. మృదుల్ రేష్విక అయితే ఇంకా ఫుల్ ఫన్. సో మీరే చూసేయండి ఎంత బాగా ఆడుకున్నారో. నువ్వు పప్పోతావా? చూసారు కదండి ఎంత బాగా ఆడుకున్నారో ఇద్దరు. ఇంకా ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకొక కొత్త వ్లాగ్తో అయితే కలుద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.